నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి రామయ్య కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఉత్తరాన అయోధ్యలో రాములవారు జన్మిస్తే దక్షిణ అయోధ్యగా భద్రాచలం కీర్తించబడింది. ఇక్కడ రాములవారి కళ్యాణం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ కళ్యాణానికి వాడే తలంబ్రాలకు విశిష్టత ఏంటి, ఎందుకంత ప్రాధాన్యత, ఇలాంటి వివరాలు ఒకసారి చూద్దాం. భద్రాద్రి రాముడు, జగదభిరాముడు, వైకుంఠరాముడు ఇలా ఎన్ని పేర్లు ఉన్నా ఆ రాముడు కళ్యాణ రాముడయ్యాడు. ఆ కళ్యాణ రాముడి తలంబ్రాలు కలిపే ప్రక్రియ కూడా వేడుకలానే సాగుతుంది. హోలీ పండుగ నాడే రాములవారి కళ్యాణం జరిగిందని ఉత్తర భారతాన చెబుతారు. త్రేతాయుగంలో ఆనాడే కళ్యాణం జరిగిందని అంటారు. అయితే భద్రాచలంలో హోలీ పౌర్ణమి రోజునే తలంబ్రాలు కలిపే ప్రక్రియ సాగుతుంది. ఇక ఉగాది పర్వదినం నుంచి స్వామివారి కళ్యాణ తంతు మొదలవుతుంది. ఉగాది నుంచి 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఈ నెల 27న కళ్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఇక కళ్యాణ వేడుకలో అరుదైన ఘట్టం తలంబ్రాలు కలిపే ప్రక్రియ భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగింది. శ్రీరామనవమి పండుగ భద్రాచలంలో ఒక వైభవంగా జరుగుతుంది. మనకు తెలిసింది ఈ శ్రీరామనవమి పండుగ సంబంధించి ఇప్పుడు దాదాపుగా అంటే ఇందులో శ్రీరామనవమి పండుగ సందర్భంగా కళ్యాణం అనేది ఇంపార్టెంట్. ఈ కళ్యాణానికి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణానికి ముందుగా అక్షంతలు తయారు చేస్తారు. ఈ అక్షంతలు అనేది హోలీ పండుగ రోజు మాత్రమే జరుగుతుంటుంది. ఈ హోలీ పండుగ రోజు నాడు ఈ అక్షంతలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆనాడు త్రేతాయుగంలో కూడా సీతారాముల కళ్యాణం ఇదే రోజు జరిగిందనేది ప్రతీతి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కళ్యాణ తంతు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి ముందు వేద పండితుల సమక్షంలో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో తలంబ్రాలు అనేది కలిపింది. సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలు కలపడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో మహిళలు అదేవిధంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి దీంట్లో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. యావాది మంది భక్తులు వచ్చి వేలాది మంది ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి రేపు 27వ తారీఖున జరగబోయే కళ్యాణానికి పునాదిగా ఏదైతే మనం కళ్యాణానికి ముందు పసుపు కొట్టిన తర్వాతనే స్టార్ట్ చేస్తే ఈరోజు మనం మిథిలా స్టేడియం దగ్గర పసుపు కొట్టి అందరం అక్కచెల్లెమ్మలందరూ పసుపుతో స్టార్ట్ అయింది. ఈరోజు దాంతోపాటు 200 క్వింటాల బియ్యాన్ని, అంటే బియ్యము, పసుపు, కుంకుమ, సెంటు, దాంతో ఈరోజు ముత్యాల తలంబ్రాలని కలపడానికి పునాది వేశాం. రేపు జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణానికి ప్రతి ఒక్క ఇండ్ల ఈ తలంబ్రాలు, ఈ పవిత్రమైన తలంబ్రాలని ప్రతి ఇంటికి చేరే విధంగా 250 క్వింటాలు తయారు చేసి మన యావత్తు తెలంగాణ కాకుండా ఈ చుట్టుపక్క ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర రాష్ట్రాలకి పవిత్రమైన దేవాలయంగా, మన దక్షిణాది రాష్ట్రాల్లో అయోధ్యగా పేరు పొందిన ఈ దేవాలయానికి ఒక పవిత్రత ఉంది. దీనికి లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణం చూడడానికి, ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు. మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుద్ది. భక్తులందరూ యావత్తు భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు ఒక ముత్యాల తలంబ్రాలు కలపడానికి ఒక 10,000 మంది సుమారు వచ్చి ఈ ముత్యాల తలంబ్రాలని మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. మనకు తెలుసు ప్రధానంగా 26వ తారీఖు నాడు సీతారామచంద్ర స్వామి కళ్యాణం, అదేవిధంగా 27 పట్టాభిషేకం ఉంది. దానికి ముందు కూడా తలంబ్రాల ప్రక్రియ అనేది ఇప్పుడు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈఓ దామోదరావు మన ముందున్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి, తలంబ్రాలు ఎన్ని కలుపుతున్నారు, ఏంటి, ఎలా మీరు పంపిణీ చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు? ఓకే అండి, మనకి రాబోయే శ్రీరామనవమిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకి పసుపు కొట్టి తర్వాత తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమానికి మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి గౌరవ శాసనసభ్యులు భద్రాచలం వారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా సుమారు మనం ఒకసారి దేవస్థానం నుంచి 200 క్వింటాల వరకు తలంబ్రాలు కలపడం జరుగుతుంది. తర్వాత కళ్యాణమైన తదుపరి ముత్యాల తలంబ్రాలు కూడా వాటికి యాడ్ చేసి భక్తులందరికీ కూడా మనం నవమి రోజు ఇక్కడ సుమారు మనకు తలంబ్రాలు ఒక 80 కౌంటర్లు పెట్టి 80 కౌంటర్ల ద్వారా ఆ రోజు నవమి రోజు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆయా కౌంటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం ఈసారి ప్రత్యేకంగా ఆర్టీసీ ద్వారా, పోస్టల్ శాఖ ద్వారా,
ప్లస్ భద్రాచలం వెబ్సైట్ ద్వారా కూడా ఈ తలంబ్రాలు మనం ఇంటింటికి చేర్చేటువంటి కార్యక్రమానికి కూడా విస్తృత ప్రచారం చేయడానికి ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంటాం. ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళతోని, తర్వాత పోస్టల్ శాఖ వాళ్ళతోని, ప్లస్ మా కార్యాలయ సిబ్బందులందరితో కూడా చర్చించుకొని రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున తీసుకువెళ్లి ఈ యొక్క తలంబ్రాలని ప్రతి ఒక్క భక్తులకి మనకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. మనం చూస్తున్నాం మొత్తం కూడా తలంబ్రాలు కలిపే ప్రక్రియలో భక్తుల కోలాహలం ఏ విధంగా అయితే కొనసాగుతుందో మనం చూడవచ్చు. ప్రధానంగా అంటే మనం చూడొచ్చు ఈ విజువల్స్లో, అంటే మనం చూడొచ్చు పసుపు, కుంకుమ, అదేవిధంగా గంధము, ఆవు నెయ్యి, అంటే పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అంటే 9 రకాల సుగంధ ద్రవ్యాలని ఇందులో కలుపుతున్నారు. ఈ 9 రకాల సుగంధ ద్రవ్యాలు కలపడం ద్వారానే దీనికి కలర్ వస్తుంటుంది. ప్రధానంగా అంటే ఈ తలంబ్రాలు అనేది దాదాపుగా అంటే ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లు కాదు, ఇవన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ప్రధానంగా ఏ కళ్యాణంలో అయినా సరిగా తలంబ్రాలు అనేది పసుపచ్చగా ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి కొంత తేడాతో ఉండడం మనకి తెలుసు. ఎందుకంటే దీనికి సంబంధించి నైజాం నవాబు అంటే బియ్యము, పసుపు, సుగంధ ద్రవ్యాలు కలిపి పంపిస్తున్న నేపథ్యంలో ఆ సందర్భంలో పంపించే సందర్భంలో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఏ విధంగా అయితే సుగంధ ద్రవ్యాలతో ఈ తలంబ్రాలు కలిసిపోయాయో అలా కలిసిపోయిన ఈ సుగంధ ద్రవ్యాలు అప్పటి నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రోజు రామదాసు తీసుకొచ్చిన ప్రత్యేకత, రామదాసు ఈ విధంగా ఈ తలంబ్రాల్ని కలిపే విధాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతున్న అదైతే మనకు తెలిసిందే. ప్రధానంగా చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? జంగారెడ్డిగూడెం అండి. పాదయాత్ర మీద వచ్చాం, మొత్తం 30 మంది అండి. పాదయాత్రకు వచ్చావా? పాదయాత్ర ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. రాములవారు మమ్మల్ని బాగా ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ. చాలా బాగుంది. ఖమ్మం నుంచి వచ్చాం, ఉదయం వచ్చాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? రాజమండ్రి అండి. ఎట్లా అనిపిస్తుంది? బాగా ఉందండి. తలంబ్రాలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఇక్కడ మనం చూస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తలంబ్రాలు కలిపే ప్రక్రియ. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి? కొవ్వూరు జిల్లా బొమ్మేరు నుంచి వచ్చామండి. గోల్డ్ తోట వడ్లతో బియ్యం పట్టుకుంటూ వచ్చామండి. ఏటా 10 సంవత్సరాలు బట్టి వస్తామండి. ఏటా వస్తామని నడిచి వస్తామని అందరూ 10 మంది నుంచి వచ్చామండి. ఇదే పద్ధతి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? చాలా చక్కగా ఉందండి, బాగుందండి, ఆనందంగా ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. గోటి తలంబ్రాలు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఖమ్మం జిల్లా అండి, కామేపల్లి మండలం. ధర్మజాగరణ సమితి ద్వారా వస్తుంది. ఇందులో ఏం? బియ్యం అండి, గోటి తలంబ్రాలు. మీరు తయారు చేశారా? మేమే తయారు చేసామండి. చాలా గుడి కేంద్రం ద్వారా ధర్మజాగరణ సమితి ద్వారా తయారు చేయించాము. జయ శ్రీరామ్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచిపల్లి మండల ధర్మసాగర్ తరఫున అంశ కార్యకర్తలను పనిచేస్తున్నా. చుంచిపల్లి మండల టెంపుల్ అందరినీ మన గోటితలంబ్రాల కార్యక్రమం జరిగింది. ఇక్కడ శ్రీరామ గారికి తీసుకురావడం జరిగింది. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ఇప్పుడు ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియలో గతంలో లేదు, కానీ ఈసారి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గోటి తలంబ్రాలు తీసుకొచ్చే సాంప్రదాయం పడింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ గోటి తలంబ్రాలు అంటే తమ చేతులతో ఒడ్లని ఒలిచి ఆ తలంబ్రాలని ఇక్కడికి తీసుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ కూడా భక్తులంతా కూడా ఈ గోటి తలంబ్రాలు కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఈ తలంబ్రాల్లో జై శ్రీరామ్ అని కూడా జై శ్రీరామ్ అని కూడా వీళ్ళు రాస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అంటే ఇక్కడికి రావటమే అంటే చాలా పుణ్యం చేసుకున్నట్టుగా భావిస్తుంటారు. ప్రధానంగా శ్రీరామనవమి రోజు నాడు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పటికీ ఆ రోజు ఎటువంటి అవకాశం ఉండదు. కానీ తలంబ్రాలు కలిపే అవకాశం లభించడం అనేది భక్తులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చామండి. తలంబ్రాలు బియ్యం కలపడానికి హైదరాబాద్ నుంచి వచ్చామండి. 14 మంది వచ్చాము. హైదరాబాద్ మియాపూర్ నుండి 14 మంది తెల్లవారుజామున 5 గంటలకు వచ్చామండి. వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి ఇప్పుడు కాకుండా తలంబ్రాలు కలిపి అదృష్టం కలిగింది. చాలా కనుల విందుగా అనిపించింది. చాలా కనుల విందుగా అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతమ్మకి అవకాశం కలిగినందుకు
ఇది ఇక్కడ తలంబ్రాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న ఆనందం భక్తులైతే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే, అంటే శ్రీరామనవమి రోజు నాడు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అయితే శ్రీరామనవమి ముందు ఈ సందర్భంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న దృశ్యం చూడవచ్చు. అదేవిధంగా అంటే తలంబ్రాలు అనేది ఎట్లా చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము మొదటిసారి అటెండ్ అయ్యాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ లో ఉంటామండి. ఇక్కడ చూస్తే ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ తలంబరాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటున్న దృశ్యం అయితే చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, అదేవిధంగా భక్తి పారవేశంతో ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ తలంబరాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. పవిత్ర గోదావరి ఒడ్డున వెలిసిన సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి రోజున కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నం అంటే 12 గంటల సమయంలో శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంది. అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో వాడే తలంబ్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో దేవస్థానాచార్యుల మాటల్లోనే విందాం. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం సందర్భంగా అంటే శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు తలంబ్రాలు కలిపే ప్రక్రియ ప్రారంభించి కొద్దిసేపట్లో వసంతోత్సవం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత వివరాలు అందించేందుకు మన ముందు దేవస్థానం స్థలస్థాయి మన ముందు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ రోజు తలంబ్రాల ప్రక్రియ ప్రారంభమైంది, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మా శ్రీరామనవమి నాడు సీతారాములకు ఉపయోగించేటువంటి తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. మామూలుగా ప్రతి సంవత్సరం పాల్గొన పూర్ణిమ నాడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ పాల్గొన పూర్ణిమ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే ఆ రోజు సీతమ్మ వారు అవతరించినటువంటి రోజని, అదేవిధంగా సీతారాముల కళ్యాణం కూడా ఈ పాల్గొన పూర్ణిమ నాడే జరిగింది అనేటువంటిది మనకు రామాయణం ఆధారంగా తెలుస్తోంది. కానీ మన దేవస్థాన ఆచారం ప్రకారం శ్రీరామనవమి నాడే మనకు కళ్యాణం చేయడం పద్ధతి కనుక ఈ పాల్గొన పూర్ణిమ నాడు కళ్యాణ పనులు ప్రారంభిస్తారు. ఆ కళ్యాణ పనులు ప్రారంభించడంలో ప్రధానంగా ఈరోజు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వసంతోత్సవము హోలీ పూర్ణిమ కదా, ఆ హోలీ పూర్ణిమను అనుసరించి మనం చేస్తాం. అయితే ఈ సంవత్సరం పాల్గొన పూర్ణిమ నాడు మనకు గ్రహణం రావడం వలన నిన్నటి రోజున మనకు చేయవలసిన కార్యక్రమాన్ని ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఆ గ్రహణం శుద్ధి అయిన తర్వాత చేయాలి అనేటువంటి పద్ధతి ప్రకారం నిన్నటి రోజున దీనికి సంబంధించినటువంటి అంకురార్పణ మనం చేసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం 25 కలశాలతోటి స్వామివారికి పంచవింశతి కలశ స్నపన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మనం పద్ధతి ప్రకారం వైదికమైనటువంటి ప్రక్రియలో పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఈ తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం చేసుకున్నాం. ఈ తలంబ్రాల్లో ఒక ప్రత్యేకత ఉంది, సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి అంటే ఎర్రగా ఉంటాయి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దీని గురించి చెప్పండి. అదే తలంబ్రాలు మనకు ఆనాడు సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు తానిషా గారు గులాం, తర్వాత సెంటు ఇలాంటి పవిత్రమైనటువంటి ద్రవ్యాలు ఆయన తీసుకొచ్చేవారట. రాజుగారు తీసుకొచ్చినప్పటి దగ్గర నుంచి ఆయన రాజుగారు కనుక ఆయన తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలను తలంబరాల్లో కలిపేటువంటి ఆచారం ఆనాడు మనకి ప్రారంభించారు. అలా ప్రారంభించారు కనుక అలాంటి ఒక 8 ద్రవ్యాలను ఈనాటికి కూడా మనకి అది గుర్తు చేసుకుంటూ ఆ ఎరుపు రంగులో ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే జరిగేటువంటి కళ్యాణంలో ఈ గులాం ఇవన్నీ కలిపినటువంటి అక్షతలను తలంబరాలను మనకు స్వామివారికి వినియోగించడం జరుగుతుంది. మొత్తం 8 రకాల మంగళ ద్రవ్యాలు దీంట్లో కలుపుతారు. పసుపు, కుంకుమ, తర్వాత నెయ్యి, నూనె, అత్తరు, తర్వాత పన్నీరు, గులాం ఇలాంటి 8 మంగళ ద్రవ్యాలను కలిపి ఈ పసుపుతో పాటు ఇవన్నీ కూడా కలిపి ఈ తలంబరాలను మనకు శ్రీరామనవమి నాడు వినియోగిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి కదా, అది ఎలా జరగబోతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది? మనకి ఈ శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు ఇవి బ్రహ్మోత్సవాలు అంటారు. వార్షికంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఈ సమయంలోనే ఉంటాయి. అయితే ఇవి 15 రోజుల పాటు ఇక్కడ జరుగుతాయి. ఉగాది నాటి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో 2 ఉత్సవాలు మనకు కలిసి ఉంటుంది. వసంత నవరాత్రులని పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు వసంత నవరాత్రులు, అలాగే సప్తమి నుంచి ప్రారంభించి పూర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలు, నవాన్నిక బ్రహ్మోత్సవాలు ఇవి 2 కూడా కలిపి మొత్తం 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఇది మనకు చెప్తుంది. ప్రధానంగా ఈరోజు తలంబ్రాలు కలిపే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ఉగాది నుంచి శ్రీరామనవమి సంబంధించి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమైతే స్థానాచార్యులు సలసాయి చెప్తున్నారు. మరోవైపు తలంబ్రాల తయారీ ప్రక్రియ సంప్రదాయబద్ధంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఈ మహాక్రతువు కోసం మహిళలు తరలివచ్చారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరిగిన వసంతోత్సవం, డోలోత్సవం చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. శ్రీరామనవమి వేడుకలు అంటే అది భద్రాచలంలో జరుగుతాయి. ఆ భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలు చూడటానికి కోసం అనేక మంది భద్రాచలం తరలి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి జరగబోతుంది. 28వ తారీఖు నాడు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అయితే దానికి ముందు తలంబరాలు కలిపే ప్రక్రియ చాలా కీలకమైనది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి ఉండే ఈ తలంబరాలు ముత్యాల తలంబరాలుగా ప్రసిద్ధి చెందినవి. ఇది ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా హోలీ పండుగ రోజున మాత్రమే ఈ తలంబరాలు కలిపే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే అదే రోజు నాడు హోలీ అంటే ప్రతి దేవాలయంలో వసంతోత్సవం అయితే జరుగుతుంటుంది. ఈ వసంతోత్సవం సంబంధించి ఒక ప్రత్యేకత అంటే చాలా దేవాలయాల్లో వసంతోత్సవం జరిగినప్పటికీ భద్రాచలంలో జరిగే వసంతోత్సవం మాత్రం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజే రాముల వారికి సంబంధించి త్రేతాయుగంలో రాముల వారి పెండ్లి ఇదే రోజు జరిగిందనేది మనకి ప్రతీతి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు భద్రాచలంలో అంటే హోలీ పండుగ రోజు నాడు మాత్రమే భద్రాచలంలో తలంబ్రాలు కలపడం, అదేవిధంగా రామయ్య డోలోత్సవం, వసంతోత్సవం అనేది కార్యక్రమాలు అనేది కొనసాగిస్తుంటారు. ఆ నేపథ్యంలో మనం చూసాం రంగరంగ వైభవంగా ఈరోజు తలంబ్రాలు కలిపే ప్రక్రియ, ఆ తర్వాత డోలోత్సవం, ఇప్పుడు వసంతోత్సవం కూడా చూస్తున్నాం. ఈ వసంతోత్సవంలో పాల్గొనడం కోసం పెద్ద సంఖ్యలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. వసంతోత్సవం అంటే రంగులు ఎలా గుప్పుకుంటున్నారో చూస్తున్నాం మనం. దాదాపుగా హోలీ పండుగ రోజు నాడు జరుగుతుంటుంది. అయితే హోలీ పండుగ రోజు నాడు చంద్రగ్రహణం రావడంతో మరుసటి రోజు నాడే హోలీ పండుగ ఈ రోజు హోలీ పండుగ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ రోజు రంగరంగ వైభవంగా హోలీ పండుగ జరుపుకుంటుంటే ఇదే రోజు నాడు ఇక్కడ స్వామివారి వసంతోత్సవం అత్యంత ఘనంగా జరుగుతున్న దృశ్యం అనేది మనం చూస్తున్నాం. అయితే శ్రీరామనవమికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఉగాది 19వ తారీఖు నాడు అంటే పరాభవ నామ సంవత్సరం నాడు వసంత పక్ష పయుక్త నవానిక శ్రీరామనవమి తిరు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడే అంటే ఈరోజు వసంతోత్సవం మనం చూడవచ్చు విజువల్స్ లో. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నాన్న. బాగా అనిపించింది. మా మేడం తీసుకొచ్చింది, రమా మేడం. వాళ్ళ దయ వలన మేము మంచిగా క్షేమంగా చేరినాం నాన్న. ఆమె మేము ఆశీస్సులు ఎల్ల కాలం ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఈ అమ్మవారి క్షేమం ధైర్యం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఏం చూడటానికి వచ్చారు? రాజరాజేశ్వర సేవా సమితి సదానందం కోఆర్డినేటర్ తరఫున వచ్చాము. ఇక్కడికి ఎప్పుడు ప్రతి సంవత్సరం హోలీకి వస్తాము. వచ్చి సేవలో పాల్గొని వెళ్ళిపోతాం. భక్తులను కూడా తీసుకొస్తాం, సేవ వాళ్ళని కూడా తీసుకొస్తాం. సేవ చేసి ఇది చూసుకొని వెళ్ళిపోతాం. హ్యాపీగా ఉంటుంది సంవత్సరం. మనం చూస్తున్నాం వసంతోత్సవ వేడుక సీతారామచంద్రస్వామి అంటే కళ్యాణం జరిగే నిత్య కళ్యాణం జరిగే వేదిక వద్ద పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా వసంతోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా ఆనందదాయకంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న దృశ్యాలనేది మనం విజువల్స్ లో మనం చూడవచ్చు. ప్రధానంగా ఈరోజు అంటే స్వామివారి దేవాలయం లోపల జరిగే దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? బియ్యం బంజర్ నుంచి. ఎట్లా అనిపించింది? బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఇక్కడే ఉండేవాళ్ళం భద్రాచలంలో. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నుంచి అక్కడ నుంచి వస్తున్నాం, బియ్యం బంజర్ నుంచి వచ్చి. మాది అశ్వాపురం మండలం అండి, రామచంద్రాపురం నుంచి. గత 5 సంవత్సరాల నుంచి గోటి తలంబరాలతో పాదయాత్రగా వస్తున్నామండి. ఏడ వసతులు బాగానే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి బాగా వసంతోత్సవం మాత్రం చాలా బాగా ఆడుకుంటున్నాము. రామయ్య అంటేనే అసలు ఒళ్ళంతా పులకరించిపోతుంది. భద్రాద్రి రామయ్య అంటే అంతేదండి. అందరూ ప్రతి ఒక్కరు శ్రీరామనవమి కూడా ప్రతి ఒక్కరు ఇలాగే రావాలండి. మనకు ఫ్రీ బస్సులు ఉన్నాయి. చెప్పు. చాలా బాగా అనిపించింది సార్. ఈ సంవత్సరం హోలీ మాత్రం ఘనంగా జరిగింది. మరియు అందరూ రావాలని ఈ ఉత్సవంలో మరిన్ని సంవత్సరాలు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. మనం చూడవచ్చు అంటే భద్రాచలం టెంపుల్లో అంటే
తలంబ్రాలు, అదేవిధంగా డోలోత్సవం, వసంతోత్సవం ఇవన్నీ కూడా ఈ రోజు చాలా అత్యంత ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి వేడుకలకు మాత్రం భద్రాచలం ముస్తాబవుతున్న పరిస్థితుంది. ఇప్పటికే రేపు ఉగాది నుంచి అదేవిధంగా 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగానే రోజుకొక అవతారంలో స్వామివారు కూడా కనిపిస్తారు. మొత్తం మీద భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకి, శ్రీరామనవమి వేడుకలకి పూర్తిగా సన్నద్ధమవుతుంది. వసంతోత్సవం, డోలోత్సవం సందర్భంగా రామనామ స్మరణతో మారుమోగిపోయింది భద్రాద్రి. 2 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రఘునందనుని సేవలో మునిగి తరించారు. కోలాటాలు, కీర్తనలు ఇలా వేడుక ఆద్యాంతం భక్తి పారవశ్యంతో సాగిపోయింది. ఆనాడు త్రేతాయుగంలో హోలీ పండుగ రోజునాడే సీతారాముల కళ్యాణం జరిగిందనే ప్రతీతి. అందుకోసమే ఆ సీతారాముల కళ్యాణం జరిగిన రోజునాడే తలంబ్రాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే హోలీ పండుగ రోజునాడే జరగవలసి ఉన్నప్పటికీ ఈసారి హోలీ పండుగ రోజునాడు చంద్రగ్రహణం రావటంతో ఈసారి మాత్రం మరుసటి రోజు నాడు ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియ సందర్భంగా ఎంత హడావుడిగా ఇక్కడ ఉందో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం తలంబ్రాలు కలపడం జరగా ఆ తర్వాత భక్తులందరూ కూడా, మహిళా భక్తులందరూ కూడా సీతారామచంద్రుల్ని కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో కోలాటం వేస్తున్న దృశ్యాలనేది భద్రాచలంలో మనం చూడవచ్చు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంటేనే భద్రాచలంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ప్రధానంగా సీతారాముల కళ్యాణం అభిజిత్ లగ్నంలో 12 గంటలకు సాగుతుంది. అయితే సీతారాముల కళ్యాణం జరిగే సమయంలో, అంటే భద్రాచలంలో ఏ సమయంలో అయితే సీతారాముల కళ్యాణం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా వాడలా ఇంట్లో అదే సమయానికి అదే రోజు సీతారాముల కళ్యాణం జరగడం ఆనవాయితీ జరుగుతుంది. ఇది ఏ ముక్కోటి దేవతలున్నా ఏ దేవదేవుని కూడా ఇటువంటి సాంప్రదాయం ఉండదు. ఒక్క సీతారాములకు మాత్రమే ఇటువంటి ఆనవాయితీ ఉంటుంది. ఆ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి వివిధ ప్రాంతాల నుంచి, 2 ఉభయ రాష్ట్రాల నుంచి కదిలి వచ్చి కోలాటాలు వేస్తూ తమ భక్తి పారవశ్యాన్ని ప్రకటించుకుంటున్న దృశ్యాలనేది మనం చూడవచ్చు. ఈ నెల 27న శ్రీరామనవమి వేళ కళ్యాణం, 28న పట్టాభిషేకానికి భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు భద్రాచలం దేవస్థానం చెబుతోంది. అలాగే ప్రత్యేక బస్ సర్వీసులను కూడా నడుపుతున్నారు.